హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఒకవైపు టీడీపీ లిస్టు రిలీజ్ అయినా జనసేన సీట్లలో కోత విధిస్తున్నా, పవన్ కళ్యాణ్ త్యాగాలు చేస్తున్నా, బీజేపీ సీట్లకు సంబంధించి మాత్రం బీజేపీ ఎంపిక చేయబోతున్న అభ్యర్థులకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఆ పార్టీలో రచ్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ పాత కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఎవరంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యవహార శైలి తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోందని చెప్పి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహులు లాంటి వాళ్ళు హైకమాండ్ కు గత కొంతకాలంగా మొరపెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజా విషయం ఏంటంటే పురంధరేశ్వరి తన మరిది చంద్రబాబు నాయుడుతో కలిసి బీజేపీ మీద చేస్తున్న కుట్రలకు సంబంధించి ఆడియో వీడియో టేపులతో సహా మొత్తంగా ఒక 25 మంది టీడీపీలో గత కొన్నేళ్లుగా బీజేపీ జెండా మోస్తున్న, ఒకవైపు అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో నేల ఖర్చులా కూడా కాపాడుకుంటూ వస్తున్న పాత కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముఖ్యంగా పురంధరేశ్వరి టార్గెట్ గా ఢిల్లీ హైకమాండ్ తో మొరపెట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నారన్న ఒక వార్త సంచలనం సృష్టిస్తోందన్నమాట. గత కొంతకాలంగా అంటే బీజేపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అన్ని తానై వ్యవహరించిన పురంధరేశ్వరి మీద వీళ్ళంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జీవీఎల్ నరసింహారావుకు సంబంధించి వైజాగ్ లో ఆయన గత 2-3 ఏళ్లుగా విశాఖ ఎంపీ సీటును ఆశిస్తూ గత 2-3 ఏళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సీటును సీఎం రమేష్ కు అప్పగించేలాగా తెర వెనుక మంత్రంగా నడిపింది పురంధరేశ్వరి. ఇంకొకటి బీజేపీకి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు ఇస్తారని చెప్పి ఆశ పెట్టి చంద్రబాబు ఆఖరికి 6 సీట్లకు పరిమితం చేయడం వెనుక పురంధరేశ్వరి కుట్ర కూడా ఉందని ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా హైకమాండ్కు మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పురంధరేశ్వరితో కలిసి చంద్రబాబు ఆడుతున్న డ్రామా బీజేపీని భూస్థాపితం చేసే దిశగా ఉందన్నట్టు వీళ్ళంతా కలిసి కంప్లైంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. గతంలో వెంకయ్య నాయుడును అడ్డం పెట్టుకొని బీజేపీని ఎట్లయితే ఎదగనీయకుండా చేసిండో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ స్పేస్ని పురంధరేశ్వరి కవర్ చేస్తుందని చెప్పి వీళ్ళ ఆరోపణ అనమాట. దీనికి సంబంధించి అంటే ఆధారాలతో సహా మొత్తం ఒక 25 మంది నేతలు కలిసి కేవలం పురంధరేశ్వరి వల్ల ఆంధ్రాలో బీజేపీ పార్టీ నేల గడిచింది అని చెప్పడం వీళ్ళ ఉద్దేశంగా తెలుస్తుంది. దీనికోసం ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లను కూడా బుక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుందన్నమాట. మొత్తం మీద ఒకవైపు ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో వీళ్ళ వ్యవహార శైలి, ముఖ్యంగా అధ్యక్షురాలి వ్యవహార శైలి బీజేపీని, బీజేపీ క్యాడర్ను పూర్తిగా మనోస్థైర్యాన్ని కోల్పోలేగా చేస్తుండడం ఆ పార్టీ దిక్కుమాల స్థితిని చూపిస్తుందన్నమాట. ఒకవైపు సిఏఏ ఎన్ఆర్సీ చట్టంతో ముస్లిం మైనార్టీలంతా కూడా బీజేపీకి, టీడీపీ కూటమికి దూరం అవుతున్న నేపథ్యంలో ఈ అంతర్గత కుంభరాటలు కూడా బీజేపీని ఏ వైపుకు నడిపిస్తాయో తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో 0.7% ఓట్ బ్యాంకుకు కూడా ఈసారి ఇంకెన్ని స్థానాలు, ఇంకెంత ఓట్ షేర్ను సాధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. సో చూద్దాం. మొత్తం మీద బీజేపీలో నెలకొన్న ఈ అంతర్గత ప్రజాస్వామ్యం అసంతృప్తి ఏ రేంజ్లో బగ్గుమంటుందో, ఇది వచ్చే ఎన్నికలను ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. సో మొత్తం మీద బీజేపీకి కాపుగాస్తూ వచ్చిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎవరికి కూడా టికెట్లు దక్కే పరిస్థితి లేకపోవడమే ఈ ఆగ్రహానికి కారణమని తెలుస్తుంది. ఇది మరి ఎటువైపు దారితీస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.